నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. ఏపీ పబ్లిక్ సర్వీస్ నియామకాల చట్ట సవరణకు అసెంబ్లీలో మంత్రి నారా లోకేష్ బిల్లు ప్రవేశపెట్టారు. బీసీ వర్గానికి చెందిన తోట చంద్రయ్యను 2022 జనవరి 12న దారుణంగా హత్య చేశారని అన్నారు. జై జగన్ అంటే వదిలేస్తామని చెప్పినా చంద్రయ్య భయపడలేదన్నారు. చంద్రయ్య కుమారుడికి ఉద్యోగం ఇచ్చేందుకు కూటమి భాగస్వామ్య పార్టీలు సమ్మతించాయన్నారు. చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చే బిల్లును ఆమోదించాలని అసెంబ్లీని కోరుతున్నామన్నారు. గత వైసీపీ ఫ్యాక్షన్ దురాగతాలపై బలైన కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. అధ్యక్ష, గతంలో ఫ్యాక్షన్ రాజకీయాలకి ఆంధ్ర రాష్ట్రం అనేది ఒక అడ్రస్గా ఉండేది అధ్యక్ష. అలాంటిది 1995లో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినప్పుడు ఏ పార్టీని చూడకుండా ఫ్యాక్షన్ రాజకీయాలకి ఫుల్ స్టాప్ పెట్టాలన్న లక్ష్యంతో ఆనాడు ఆయన ఒక యుద్ధం ప్రకటించారు అధ్యక్ష. ఒక పక్కన ఫ్యాక్షనిజం, ఇంకో పక్కన నక్సలిజం పైన కూడా ఆయన పోరాడారు అధ్యక్ష. అధ్యక్ష, 2004 తర్వాత అధ్యక్ష ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు ఆయన అధికారంలోకి వచ్చిన మొదటి 2 సంవత్సరాల్లో సుమారుగా 164 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని అతి దారుణంగా కిరాతకంగా చంపేస్తాం జరిగింది అధ్యక్ష. ఇది ప్రత్యేకంగా ఆనాడు ఉమ్మడి అనంతపూర్ జిల్లాలో జరిగింది అధ్యక్ష. ఇక్కడ పెద్దలు చాలామంది సీనియర్ శాసనసభ్యులు కూడా ఉన్నారు. ఆనాడు బృందం వేసి వీళ్ళు వెళ్ళి అక్కడ ఒక కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తే అధ్యక్ష, ఆ క్షణంలోనే మళ్ళీ ఇంకో ఫోన్ వచ్చి ఇంకో కుటుంబంలో కూడా హత్య జరిగింది, ఆ కుటుంబాన్ని కూడా మీరు కలవాల్సి వస్తుంది, వెళ్ళండి కలవండి అని చెప్పారు అధ్యక్ష. అలా ఎన్నో హత్యలు జరిగినాయి. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఫ్యాక్షన్ కుటుంబంలో అంటే ఒక హత్య జరిగింది ఫ్యాక్షన్ వల్ల, ఆ పిల్లలు తిరిగి ఫ్యాక్షన్లోకి వెళ్ళకూడని హైదరాబాద్లో ఎన్టీఆర్ మోడల్ స్కూల్ అనేది ఏర్పాటు చేశారు అధ్యక్ష. ఆ పిల్లల్ని సొంత పిల్లల్ని చదివించే విధంగా, అంటే నాకు కూడా అంత సమయం ఆయన ఎప్పుడు కేటాయించలేదు, కానీ ఫ్యాక్షన్ దాడిలో చనిపోయిన ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లల్ని చదివించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు పర్సనల్ తీసుకుని ఆల్మోస్ట్ నెలకు ఒకసారి వెళ్ళి ఆ పిల్లలతో మాట్లాడి కౌన్సిలింగ్ చేసి మీరు ఫ్యాక్షన్లోకి వెళ్ళొద్దు అని చెప్తాం జరిగింది అధ్యక్ష. భారతదేశ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ ఇది చేయలేదు అధ్యక్ష. కేవలం ఒక తెలుగుదేశం పార్టీ ఒక బాధ్యతగా అది ముందలు తీసుకెళ్ళింది అధ్యక్ష. సో ఏ పార్టీ అయినా అవ్వచ్చు, ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు అవ్వచ్చు, కానీ ఫ్యాక్షన్ రాజకీయాలకి ఫుల్ స్టాప్ పెట్టాలి అధ్యక్ష. అధ్యక్ష, ఫ్యాక్షన్ అంటే రాజకీయ హత్యలు అధ్యక్ష. రాజకీయ హత్యలు ఎందుకు చేస్తారంటే ఒక కుటుంబాన్ని పెద్ద దిక్కు లేకుండా చేయాలి, ఆర్థికంగా కుటుంబాన్ని బలహీనంగా చేయాలి, అప్పుడు మొత్తం కుటుంబం రోడ్డు పైకి వస్తుంది అన్న ఆలోచనతో చేస్తారు అధ్యక్ష. అధ్యక్ష, 2019-24 మధ్యలో కూడా ఇలాంటి దాడులు జరిగినాయి అధ్యక్ష. ప్రత్యేకంగా ఒక విషయం, ఒక కేసు గౌరవ సభకి దృష్టికి తీసుకొస్తున్నారు అధ్యక్ష. కేసుల ఉపసంహరణ ప్రభుత్వ నిర్ణయం మాత్రమే కాదని చట్ట ప్రకారం చేయాల్సిన ప్రక్రియ అని హోంమంత్రి అనిత తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో రాజధాని రైతులు పోలీస్ కేసు విచారణలో గత ప్రభుత్వం అక్రమంగా పెట్టిన కేసులు అని తేలితే కొట్టివేస్తామని మంత్రి స్పష్టం చేశారు. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో అక్రమంగా పెట్టిన కేసులపై ఉపసంహరణపై టీడీపీ ఎమ్మెల్సీలు రాజశేఖరం, బీటీ నాయుడు శాసన మండలి ప్రశ్నోత్తరాల సమయంలో లేవనెత్తారు. కూటమి అధికారంలో ఉంది కాబట్టి ఆ కేసుల నుంచి మాకు విముక్తి కలిగించాలని సభ్యులు కోరారు. 2019-24 మధ్య హక్కుల కోసం పోరాడిన ఉద్యోగులపై 1800 కేసులు పెట్టారని తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చాక కొన్ని కేసులు కొట్టేయడం జరిగిందన్నారు. ఎవరైనా బయటకు ధర్నా చేసిన ఉద్యోగస్తులు, రాజధాని ప్రాంతం రైతులు, సిపిఎస్, నాన్ సిపిఎస్, అంగన్వాడీ ఉద్యోగులపై పెట్టిన ప్రస్తుతం 242 కేసులు ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం కొన్ని కేసులు పోలీసు విచారణలో ఉన్నాయని, తప్పుడు కేసులు అని తేలితే తప్పకుండా కేసు కొట్టేయడం జరిగిందన్నారు. కేసుల ఉపసంహరణ ప్రభుత్వ నిర్ణయం మాత్రమే కాదని చట్ట ప్రకారం చేయాల్సిన ప్రక్రియని హోంమంత్రి అనిత తెలియజేశారు. గత ప్రభుత్వంలో మ్యాక్సిమం అంటే ఎవరైనా బయటకు వచ్చి ధర్నా చేసినా ఏం చేసినా అధ్యక్ష, మ్యాక్సిమం చాలా మందికి ఉద్యోగస్తుల మీద, అదేవిధంగా రాజధాని రైతుల మీద కూడా కేసులు పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి అధ్యక్ష. అయితే అధ్యక్ష, ఇప్పుడు సభ్యులు సిపిఎస్ వాళ్ళ గురించి, అదేవిధంగా మొత్తం ప్రభుత్వ ఉద్యోగస్తుల మీద గురించి అడిగారు అధ్యక్ష. దాని ప్రకారం చూసుకుంటే అధ్యక్ష, జూన్ 2019 నుంచి మే 2024 వరకు అధ్యక్ష
దానికి సంబంధించి అధ్యక్ష సిపిఎస్ ఉద్యోగులు, అదేవిధంగా నాన్ సిపిఎస్, అంగన్వాడీ వర్కర్లు, మీడియా వ్యక్తులు, రాజధాని ప్రాంత రైతులు ఇవన్నిట్లోని సంబంధించి అధ్యక్ష మొత్తము కేసుల సంఖ్య 242 కేసులు ఉన్నాయి అధ్యక్ష. అండర్ ఇన్వెస్టిగేషన్ 11 కేసులు ఉన్నాయి అధ్యక్ష. పెండింగ్ ట్రయల్స్ 39 ఉన్నాయి అధ్యక్ష. పోలీస్ హై కేసెస్ యూనిట్స్ అధ్యక్ష తిరుపతి, విజయవాడ, చిత్తూరు, అనకాపల్లి, ప్రకాశం, శ్రీకాకుళం, కాకినాడ, పశ్చిమ గోదావరి ఇవన్నీ కలుపుకొని అధ్యక్ష ఇవన్నీ కూడా ఉన్నాయి అధ్యక్ష. నాన్ సిపిఎస్ సంబంధించి మొత్తం కేసులు 43 కేసులు ఉన్నాయి అధ్యక్ష. పెండింగ్ 9, డిస్పోజ్ అయినవి 34 అధ్యక్ష. హై కేసెస్ యూనిట్కి సంబంధించి శ్రీ సత్యసాయిలో 14 అత్యధికంగా ఉన్నాయి అధ్యక్ష. అనంతపురంలో 5, కర్నూలులో 5, ఏలూరులో 3, విజయవాడలో 3, బాపట్లలో 3, అనంతపురంలో 3 ఉన్నాయి అధ్యక్ష. అదేవిధంగా అంగన్వాడీ వర్కర్ల మీద 29 కేసులు ఉంటాయి అధ్యక్ష. పెండింగ్ 13 ఉన్నాయి అధ్యక్ష. డిస్పోజ్ అయిన 16 అధ్యక్ష. ఈ పరంగా మ్యాక్సిమం అధ్యక్ష ఎక్కడెక్కడైతే పోలీసులు ఇన్వెస్టిగేషన్లో అవి తప్పుడు కేసులు, అదేవిధంగా తప్పుడు ఆరోపణలు చేశారన్న పరిస్థితి ఉన్నప్పుడు కంపల్సరీగా ఆ కేసెస్ అన్ని కూడా క్లోజ్ చేయడం అయింది అధ్యక్ష. కొన్ని కేసెస్ కోర్టు పరిధిలో ఉన్నాయి కాబట్టి కోర్టు పరిధి ప్రకారంగా కేసు డిస్పోజల్ అనేది అవుతుంది అధ్యక్ష. పంట వైవిధ్యంపై రైతులకు అవగాహన కల్పిస్తున్నామని, భూసారం పెంచడానికి సూక్ష్మ పోషకాలు అందిస్తున్నామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఆమోదించిన విత్తనాలను మాత్రమే సాగు చేసేలా చర్యలు తీసుకుంటున్నామని, మార్కెట్ డిమాండ్ ఆధారంగా వరి రకాలను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. ప్రాధాన్య రకాల విత్తనాలను రాయితీపై అందజేస్తున్నామని వెల్లడించారు. సాగునీటి భద్రత కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. పంట మార్పిడి కోసం 15 లక్షల హెక్టార్లలో హార్టికల్చర్ హబ్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఏపీ శాసనసభలో ప్రశ్నోత్తరాల భాగంగా వరి రైతులకు నష్టాలు, సేంద్రియ సాగు ప్రత్యామ్నాయ పంటలపై ఎమ్మెల్యేలు నడికుడితి ఈశ్వర్రావు, కామినేని శ్రీనివాసరావు అడిగిన ప్రశ్నలకు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సమాధానమిచ్చారు. నీరు కనిపిస్తే చాలు రైతులు వరి పంట వేస్తున్నారని తెలియజేశారు. రైతులు వరి నుంచి ఇతర పంటల వైపు మారకపోతే నష్టాలు తప్పవన్నారు. ప్రస్తుతం వరి ద్వారా ఎకరాకు 6,000 రూపాయలు మాత్రమే ఆదాయం వస్తుందని, అదే సమయంలో కంది ద్వారా 26,000 రూపాయలు, మినుములు 21,000 రూపాయలు, జొన్న ద్వారా 16,000 రూపాయల ఆదాయం సాధ్యమని వివరించారు. ప్రత్యేకంగా పామాయిల్ పంటపై దృష్టి సారించాలని సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో పామాయిల్ సాగు చేస్తే ఎకరాకు 1.60 లక్షల రూపాయల ఆదాయం వస్తుందని తెలిపారు. అందుకే పామాయిల్ పంట పండించే రైతులకు ప్రోత్సాహకాలు అందిస్తున్నామని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. కౌలు రైతులకు కూడా రుణాలు అందేలా చర్యలు తీసుకున్నామని, మొక్కజొన్న పంట కొనుగోళ్లకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి అచ్చెన్నాయుడు తెలియజేశారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల, ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యల వల్ల ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ కూడా కంప్లీట్ అవ్వడం, స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంతవరకు నీరు చూడనటువంటి ప్రాంతాలు కూడా నీరు చూస్తున్నటువంటి పరిస్థితిని కూడా మనమే చూస్తున్నాం అధ్యక్ష. అయితే రైతాంగం కూడా నీరు కనబడిందంటే వరి వ్యవసాయం తప్ప ఇంకొక వ్యవసాయం పెట్టడం లేదు అధ్యక్ష. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనందరం కలిసి ఈరోజు శాసనసభ్యులం కానీ ఈరోజు రైతులకి ఎడ్యుకేట్ చేయవలసినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. వరి వ్యవసాయం నుంచి క్రాప్ డైవర్షన్ చేయకపోతే ఈ నష్టాలు ఎప్పుడూ కొనసాగుతూనే ఉంటాయి. రైతులు ఎప్పుడు కూడా ఇబ్బందులు పడడం జరుగుతుంది అధ్యక్ష. అందుకే ప్రభుత్వం కూడా ప్రధానంగా దృష్టి పెట్టి వరి నుంచి క్రాప్ని డైవర్ట్ చేయడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తూనే వరిలో కూడా అధ్యక్ష నాణ్యమైనటువంటి రకాలు, ఇప్పుడే గౌరవ శాసనసభ్యులు చెప్పినట్టుగా ఎవరు తీసుకున్న ఈరోజు కోటా బియ్యం ఇచ్చినా, హాస్టల్స్కి మనం రైస్ ఇచ్చినా ప్రతి వారు స్పెషల్ వెరైటీ అడుగుతున్నారు తప్ప కామన్ వెరైటీ ఎవరు తిన్నటువంటి పరిస్థితి కూడా లేదు అధ్యక్ష. ఇంకొక దారుణమైనటువంటి పరిస్థితి ఏంటంటే, ఇతర దేశాలకి ఎక్స్పోర్ట్ చేయడానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితి. దీనివల్ల ప్రభుత్వాల మీద భారం పడడం ఒకటైతే, పండించిన రైతుకు కూడా గిట్టుబాటు ధర రాక చాలా ఇబ్బందులు పడుతున్నారు అధ్యక్ష. అందుకే మేము ఫస్ట్ పేజీలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏవైతే రాయలసీమ జిల్లాలు ఉన్నాయో అప్ టు ప్రకాశం జిల్లా వరకు ఒక 15 లక్షల హెక్టార్లలో క్రాప్ డైవర్సిఫికేషన్ చేయాలని చెప్పి ఒక ప్రణాళిక వేసుకున్నాం. దానికి హార్టికల్చర్ హబ్గా తయారు చేసి మొన్ననే ముఖ్యమంత్రి గారు చెప్పారు, నేను చెప్పాను. కేంద్ర ప్రభుత్వం 30,000 కోట్లు, ప్రైవేట్ విధానంలో 70,000 కోట్లు తీసుకొచ్చి మొత్తం హార్టికల్చర్కి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ నెల 6 నుంచి 8 వరకు విజయవాడ ఇంద్రకీలాద్రిపై నిర్వహించే మహా కుంభాభిషేకానికి సంబంధించిన ఏర్పాట్లు నిర్ణీత సమయానికి పూర్తి చేయాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా అధికారులను ఆదేశించారు.
పెద్ద ఎత్తున తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అమ్మవారి శీఘ్ర దర్శనం చేసుకునేలా అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో మహా కుంభాభిషేక ఉత్సవాలను విజయవంతంగా పూర్తి చేసేందుకు కృషి చేస్తామని స్పష్టం చేశారు. ఈ నెల 6వ తేదీ నుండి ఇంద్రకీలాద్రిపై నిర్వహించనున్న మహా కుంభాభిషేకం మహోత్సవ ఏర్పాట్లను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా, పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు, మున్సిపల్ కమిషనర్ ధ్యాన్ చంద్ర, దుర్గగుడి పాలక మండలి చైర్మన్ రాధాకృష్ణ, ఈవో సీన నాయక్ కలిసి పరిశీలించారు. వినాయకుడి గుడి నుంచి ఇంద్రకీలాద్రి పై వరకు జరుగుతున్న క్యూలైన్లు, ఆలయం ఏర్పాట్లు పరిశీలించి ఇంజనీరింగ్ అధికారులు, వైదిక కమిటీ సభ్యులతో కలిసి క్షేత్రస్థాయి పురోగతిని గురించి ఆరా తీశారు. అనంతరం భక్తుల మనోభావాలను పరిగణలోకి తీసుకుని 3 రోజుల పాటు జరిగే మహా కుంభాభిషేకాన్ని అత్యంత వైభవంగా నిర్వహించేందుకు దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని తెలియజేశారు. 8వ తేదీన సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు, ఇతర వీఐపీ మహా కుంభాభిషేకంలో పాల్గొంటారని, వారికి తగ్గట్టు ఏర్పాటు చేశామన్నారు. భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉదయం 6 నుంచి 10 గంటల లోపే వీఐపీల దర్శనాలు పూర్తవుతాయని తెలియజేశారు. కంచి పీఠాధిపతులు శంకర విజయేంద్ర సరస్వతి 3 రోజులు ఇక్కడే ఉండి ఆయన సమక్షంలోనే పూజా కార్యక్రమాలు నిర్వహించబడతాయన్నారు. ఈ రోజు నుంచి 9వ తేదీ వరకు ఆర్జిత సేవలు రద్దు చేశామని, అలాగే అంతరాలయం దర్శనం కూడా నిలిపివేశామన్నారు. పెద్ద ఎత్తున తరలివచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో మహా కుంభాభిషేక ఉత్సవాలను విజయవంతంగా పూర్తి చేసేందుకు కృషి చేస్తామని స్పష్టం చేశారు. 6, 7, 8వ తారీఖున అమ్మవారి ఆలయంలో మహాకుంభాభిషేకం ఉంటుంది. దానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు ఇప్పుడే సిపి గారు, అలాగే ఈఓ గారు, చైర్పర్సన్ గారు, అలాగే కమిషనర్ అందరితో కలిసి పర్యవేక్షించడం జరిగింది. దీనికి ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు, మరింత పెద్దలందరూ వచ్చే అవకాశం ఉంది కాబట్టి, అలాగే భక్తులు కూడా ఆ టైంలో ఎక్కువ మంది ఫుడ్ ఫాల్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి, ఎక్కడ కూడా వచ్చే భక్తులకి ఇబ్బంది కలగకుండా, అలాగే వచ్చే వీఐపీలకి, అట్లాగే ఇది 12 సంవత్సరాల తర్వాత వస్తున్న ఒక సెలబ్రేషన్ కాబట్టి ఆ డివినిటీ కూడా ఎక్కడ ఇబ్బంది కలగకుండా అన్ని రకాలుగా ఏర్పాటు చేయడానికి మనం ప్లాన్ చేసుకున్నాము. అదే ప్రకారంగా ఏర్పాటు ఇప్పటికీ అన్ని ఫైనల్ స్టేజ్కి వచ్చి ఉన్నాయి. అది అక్కడ స్ట్రక్చర్ అయితేనేంటి, అలాగే వచ్చి వెళ్ళే భక్తాదులకి ఫెసిలిటీస్ అయితేనేంటి, ఇవన్నీ దాని గురించి ఆరా తీయడం జరిగింది. అన్నీ ఆన్ ద యాజ్ పర్ ది ఎక్స్పెక్టేషన్ ఈ ప్రిపరేషన్ జరిగి ఉంది. తర్వాత డిజైన్, ఆర్కిటెక్చర్ అంతా కూడా ఈరోజు పరిశీలించడం జరిగింది. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వారు గోపురం మీద కలశానికి వారు మహాకుంభాభిషేకం చేస్తారు కాబట్టి అన్ని భద్రతా ఏర్పాట్లు చూడడం జరిగింది. అదేవిధంగా ఈ 3 రోజులు లక్షల్లో భక్తులు వస్తారు కాబట్టి 2012 సంవత్సరం చూస్తే భక్తులు ఎంత వచ్చారు అనే దాని మీద అంచనా వేసుకొని ఇప్పుడు ఎంత వస్తారు అని ఒక అంచనాకు వస్తున్నాము. దాదాపు 1,00,000 నుంచి 1,50,000 వరకు ఈ 3 రోజులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి భద్రతా ఏర్పాట్లు తదనుగుణంగా చేస్తున్నాము. ముఖ్యంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారు చెప్పినట్టు సాంకేతికతను ఒకసారి ఉపయోగించడం, ఈసారి వీఐపీస్ అనేది లేకుండా, వీఐపీ దర్శనం అనేది ప్రత్యేకంగా లేకుండా ఏర్పాటు చేయమని ఈవో గారిని కోరడం అయింది. అదేవిధంగా ఈసారి మహామండపం ఏదైతే ఉందో ఆ మహామండపము అందులో ఉన్న హోల్డింగ్ ఏరియాస్ కూడా ఈసారి ఉపయోగించుకోవాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ 3 రోజులు 6, 7, 8, 6వ తారీఖు, 7వ తారీఖు పరిస్థితుల్ని బట్టి భక్తులందరికీ కూడా ఉచిత దర్శనాలు కల్పించాలని, ఆ రోజు ఉదయం ఒకసారి, ఈవినింగ్ ఒకసారి వీఐపీ దర్శనాలు కల్పించాలని, అదేవిధంగా ఇక్కడ వచ్చే భక్తాదులందరికీ కూడా మంచినీళ్ళు, మజ్జిగ ప్యాకెట్లు, బిస్కెట్స్, వారికి ఎక్కడక్కడ ఇబ్బంది లేకుండా షేడ్ ఏర్పాటు చేయడం కూడా జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాము. ముఖ్యంగా 8వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, అదేవిధంగా మనకు కంచి స్వామి పీఠాధిపతులు కూడా వస్తారు కాబట్టి ఆ రోజుగా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కలెక్టర్ గారిని మరియు సిపి సార్ని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ముఖ్యమైన వీవీఐపీలు అందరూ కూడా మనకు 8వ తారీఖు ఆదివారం కుంభాభిషేకం సందర్భంగా అందరూ కూడా ఆ రోజు 10 గంటల లోపు ఎక్కువ మంది వస్తారు కాబట్టి ఆ రోజు భక్తులకు కూడా ఇబ్బంది లేకుండా అంతరాలయ దర్శనం పూర్తిగా మనము బంద్ చేస్తాము. ఆ అంతరాలయ దర్శనం లేకుండా వచ్చే వీవీఐపీకి మాత్రం అభిషేకం చేయించి వారికి దర్శనం కల్పించే విధంగా ప్రయత్నాలు చేస్తున్నాము. ఏది ఏమైనా మినీ దసరాలాగా చేసుకుంటూ ఒకవైపు ఇక్కడ ఉండే పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని వచ్చే భక్తాదుల్ని ప్లస్ వీవీఐపీలందరినీ కూడా సాటిస్ఫై చేయడానికి మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పేసి అందరితో, అన్ని వర్గాల సిబ్బందితో, మా దేవాలయ సిబ్బందితో పాటు, మన ఆఫీసర్లతో పాటు, పోలీస్ సిబ్బంది, రెవెన్యూ అందరిని కలుపుకొని గ్రాండ్ సక్సెస్ చేద్దాం. మీరు కూడా కోఆపరేట్ చేయాలి. డెఫినెట్గా ఈవో గారు చెప్పారు,
పూజలు అనేది ఈ రోజు కాడి నుంచి ఆపాం. ఎందుకంటే బిజీగా ఉంది టెంపుల్ అంతా కూడా, మరి సిబ్బంది అంతా కూడా బిజీగా ఉండారని. అలాగే దర్శనాలు అనేది కూడా ఆ పరిస్థితిని బట్టి వీవీఐపీస్కి అనేది ఆ వచ్చిన పరిస్థితులను బట్టి ఆ 2 రోజులు ఉంటాయి. ఆ 3వ రోజు మాత్రం ఆ ఉదయం నుంచి 12 దాకా అంతరాలయం ఉండదు. ఎందుకంటే పైన కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. జరిగేటప్పుడు కింద ఏమీ ఎలా చేయకూడదు లోనికి. ఆ నిమిత్తం మనం స్వామీజీ వస్తారు, మనకి 3 రోజులు ఉంటానని చెప్పారు ఆయన. కంచి స్వామీజీ, కంచి పీఠాధీశ సరస్వతి స్వామి, మరి ఆయన ఆధ్వర్యంలో ఆయన యొక్క దీనిలో అంతా కూడా జరుగుతుంది. నిన్న మీరు చూసారా, మేమంతా కూడా ముఖ్యమంత్రి వారికి అలాగే లోకేష్ బాబు గారికి మేము తీసుకెళ్ళి మా ఆహ్వానం ఇవ్వడం జరిగింది. అలాగే ఈరోజు కూడా కొంతమంది డిప్యూటీ సీఎం గారికి, ఇంకా కొంతమంది మంత్రులకు ఇవ్వాలి. ఆ కార్యక్రమం కూడా మా ముందు ఉంది. ఇవన్నీ చూసుకుంటాం, సిబ్బంది అంతా చూసుకుంటుంది. మీరు కూడా కోఆపరేట్ చేయాలని కోరుకుంటున్నాను. రాష్ట్రంలో 38,000 చెరువుల కింద 25.60 లక్షల ఎకరాలు సాగులో ఉన్నాయని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో చెరువులు O&M కోసం నిధులు కేటాయించలేదని విమర్శించారు. సాగునీటి ప్రాజెక్టులు, నీటి వినియోగంపై అసెంబ్లీలో ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సమాధానమిచ్చారు. రాష్ట్రంలో 38,000 చెరువుల కింద 25.60 లక్షల ఎకరాలు సాగులో ఉన్నాయని తెలియజేశారు. జైకా, ప్రపంచ బ్యాంక్ నిధులతో చేపట్టిన ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం వాటాగా ఇవ్వాల్సిన 40% నిధులు ఇవ్వలేదు. ఇచ్చిన నిధులకు యుటిలిటీ సర్టిఫికేట్ సబ్మిట్ చేయలేదు అన్నారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో చెరువులు O&M కోసం నిధులు కేటాయించలేదని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంతో గ్యాప్ ఆయకట్టు చాలా పెరిగిందన్నారు. గ్యాప్ ఆయకట్టు తగ్గించడానికి కూటమి ప్రభుత్వం O&M నిధులు కేటాయించి సాగు నీరందేలా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. చెరువుల్లో నీటి సామర్థ్యం పెంచడానికి క్యూబిక్ మీటర్ మట్టిని ₹1 రైతులు తీసుకునేలా జీవో ఇచ్చామన్నారు. మీడియం, మైనర్ ఇరిగేషన్ కింద ఉన్న చెరువుల కింద ఉన్న ఆయకట్టు గ్యాప్ను తగ్గించి ఆయకట్టు విస్తీర్ణను పెంచేలా చర్యలు తీసుకున్నట్టు మంత్రి నిమ్మల రామనాయుడు స్పష్టం చేశారు. ఏదైతే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 38,862 చెరువులు దగ్గర 25.60 లక్షల ఎకరాల ఆయకట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నమోదైనటువంటి పరిస్థితి అధ్యక్ష. వర్షపాతం ఆధారంగా అంటే అత్యల్ప వర్షపాతం ఉన్నటువంటి సంవత్సరంలో 6.81 లక్షల ఎకరాలకు, వర్షపాతం అత్యధికంగా ఉన్నటువంటి సంవత్సరాల్లో 15.34 లక్షల ఎకరాలకు ఆయకట్టుకు సాగు అవుతున్నటువంటి పరిస్థితి అధ్యక్ష ఈ చెరువుల కింద. అయితే 2019, 2024 5 సంవత్సరాల ఆ రోజు ఉన్నటువంటి మరి ప్రభుత్వంలో ఈ యొక్క నిర్వహణకు సంబంధించినటువంటి పనుల నిమిత్తం ఏ విధమైనటువంటి నిధులు 5 సంవత్సరాల్లో కేటాయింపులు చేయకపోవడం, ఏ విధమైనటువంటి O&M వర్క్స్ని చేపట్టలేనటువంటి స్థితిలో ఆ రోజు ఈ యొక్క గ్యాప్ ఆయకట్టు పెరగడానికి ఒక కారణం అధ్యక్ష. రెండవది, ఆ రోజు జైకా, వరల్డ్ బ్యాంక్ వంటి ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ కూడా స్టేట్ గవర్నమెంట్ సంబంధించి తమ వాటా ఆ 40% వాటాను కూడా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించకపోవడం, అదేవిధంగా చెల్లించినటువంటి పనులు చేసినటువంటి యుటిలిటీ సర్టిఫికేట్లు సబ్మిట్ చేయకపోవడం, ఇటువంటి కారణాల వల్ల కూడా గ్యాప్ ఆయకట్టు పెరిగినటువంటి పరిస్థితి అధ్యక్ష. అటువంటి స్థితిలో ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ సభ్యులు అడిగినట్లుగా 2024, 2025లో ఈ యొక్క మైనర్ ట్యాంక్స్ నిమిత్తం STMF 13.3 కోట్లు 223 అత్యవసర పనుల్ని స్లూయిజ్ ఎంబాంక్మెంట్ మరమ్మతుల పనులు చేపట్టడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా 2025, 2026లో O&M నిమిత్తం 55.21 కోట్లు 1131 పనులు చేపట్టడం జరిగింది అధ్యక్ష. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు భూసేకరణపై శాసన మండలిలో జరిగిన చర్చలో R&B శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కీలక వివరణ ఇచ్చారు. ఎన్టీఆర్ జిల్లాలోని కంచకచర్ల, వీరలపాడు, గడ్డమానుగు, కొండూరు, మైలవరం మండలాల్లో సుమారు 1416 హెక్టార్ల భూమిని సేకరించాలని ప్రతిపాదించామన్నారు. 3D నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సభ్యులు ఇచ్చే సూచనల్ని తప్పకుండా పరిగణలోకి తీసుకుంటామని మంత్రి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. అమరావతి ఔటర్ రింగ్ రోడ్ భూసేకరణపై శాసన మండలిలో జరిగిన చర్చలో R&B శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కీలక వివరణ ఇచ్చారు. ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ ఈ ప్రాజెక్టు నిర్మాణం మరియు నిర్వహణ కోసం ఎన్టీఆర్ జిల్లాలో భూసేకరణ చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది జనవరి 5న గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసినట్లు తెలియజేశారు. గెజిట్ ప్రకారం ఎన్టీఆర్ జిల్లాలోని కంచకచర్ల, వీరలపాడు, గడ్డమానుగు, కొండూరు, మైలవరం మండలాల్లో సుమారు 1416 హెక్టార్ల భూమిని సేకరించాలని ప్రతిపాదించామన్నారు. 2013 భూసేకరణ చట్టం నిబంధనల మేరకు జిల్లా జాయింట్ కలెక్టర్ నిర్ణయించిన ధర ప్రకారం రైతులకు నష్టపరిహారం చెల్లిస్తామని మంత్రి స్పష్టం చేశారు.
జాతీయ రహదారుల నిబంధనల ప్రకారం తొలుత 3D ప్రకటన వెలువడాల్సి ఉందని, అది పూర్తయిన తర్వాతే సేకరించాల్సిన ఖచ్చితమైన భూమి విస్తీర్ణంపై స్పష్టత వస్తుందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ప్రక్రియ కొనసాగుతుందని, 3D నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సభ్యులు ఇచ్చే సూచనలను తప్పకుండా పరిగణలోకి తీసుకుంటామని మంత్రి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. అమరావతి రాజధాని నగర్ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణము, యాజమాన్యము మరియు నిర్వహణ కార్యకలాపాల కోసము ఎన్టీఆర్ జిల్లాలో భూములను సేకరించాలనే కేంద్ర ప్రభుత్వం ఉద్దేశాన్ని ప్రకటిస్తూ 1956 జాతీయ రహదారుల చట్టంలోని 3A విభాగం కింద 5/1/2026 తేదీన భారత్ గెజెట్ నంబర్ 47 SO 48E ప్రకటన ప్రచురించడమైనది. బి ప్రశ్నకు సమాధానం 5/1/26 తేదీ గల 3A ప్రకటన ప్రకారం ఎన్టీఆర్ జిల్లాలో కంచికల్లచెర్ల, వీరులపాడు, గడ్డమానుగు, కొండూరు మరియు మైలవరం మండలాల్లో సుమారు 1416 హెక్టార్ల భూమిని ఈ ప్రాజెక్టు కోసం ప్రతిపాదించడం జరిగింది. అయితే సేకరించనున్న భూమి యొక్క ఖచ్చితమైన విస్తీర్ణము తదుపరి 3D ప్రకటన ప్రకారం ఉంటుంది. సి ప్రశ్నకు సమాధానం 2013 భూసేకరణ పరిహారము మరియు పునరావాసానికి పారదర్శకమైన మరియు న్యాయమైన పరిహార హక్కు చట్ట ప్రకారము సమర్థ అధికార యంత్రాంగము భూసేకరణ మరియు ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ ద్వారా నిర్ణయించిన విధంగా చెల్లింపులు అవుతుంది. డి ప్రశ్నకు సమాధానం ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు. అధ్యక్ష, ఏదైనా కానీ కూడా నేషనల్ హైవేల రోడ్లు తీసుకునేటప్పుడు ఫస్ట్ 3D చేస్తారు అధ్యక్ష. 3D ఇంకా కంప్లీట్ కాలేదు కాబట్టి ఎక్కడ ఏ రైతులకు పోతుంది, ఎంత రైతులు అనేది కూడా కంప్లీట్గా 3D జరిగిన తర్వాతనే అవన్నీ కూడా మా దృష్టికి వస్తాయి. 3D ఇంకా జరుగుతూ ఉంది, 3D కంప్లీట్ కాలేదు. 3D వచ్చిన తర్వాత వారి ఏదైనా సూచన ఉంటే వాటిని కూడా మేము గవర్నమెంట్కి, ప్రభుత్వానికి తెలియజేస్తామని తెలియజేస్తున్నాను. రెవెన్యూ శాఖలో పెండింగ్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అసెంబ్లీలో తెలిపారు. ప్రతి జిల్లాలో హైకోర్టు కేసుల పరిష్కారం కోసం లైజనింగ్ ఆఫీసర్ నియమించినట్లు వెల్లడించారు. రెవెన్యూ శాఖలో పెండింగ్ కేసులపై అసెంబ్లీలో సభ్యులు అడిగిన ప్రశ్నకు రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ సమాధానమిచ్చారు. ఇప్పటికీ రాష్ట్రంలో పెండింగ్ లో 32,970 రెవెన్యూ కేసులు ఉన్నాయని తెలియజేశారు. 2016 నుండి 2020 వరకు 17,291 కేసులు ఉండగా 2021 నుండి 2025 వరకు 12,434 పెండింగ్ కేసులు ఉన్నాయని వెల్లడించారు. ప్రతి జిల్లాలో హైకోర్టు కేసుల పరిష్కారం కోసం లైజనింగ్ ఆఫీసర్ నియమించినట్లు వెల్లడించారు. జిల్లా స్థాయిలో కలెక్టర్ నాయకత్వంలో లీగల్ సెల్ ఏర్పాటు చేశామన్నారు. లైజనింగ్ అధికారులు కుమ్మక్కైతే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. భూ వివాదాల్లో తప్పు చేసిన కొందరు అధికారులపై ఇప్పటికే చర్యలు చేసినట్టు, కూటమి ప్రభుత్వ చర్యల కారణంగా పెండింగ్ కేసుల సంఖ్య తగ్గించగలిగామని తెలియజేశారు. 2005 వరకు 4 కేసులు పెండింగ్లో ఉన్నాయి అధ్యక్ష. సుమారు 10,065 రోజులు, అంటే 27 సంవత్సరాల 7 నెలల అధ్యక్ష. దాంట్లో బి ప్రశ్నకు అధ్యక్ష 2006 నుండి 2010 వరకు అధ్యక్ష 204 కేసులు అధ్యక్ష. 2011 నుంచి 2015 వరకు అధ్యక్ష 1809 కేసులు అధ్యక్ష. 2016 నుండి 2020 వరకు అధ్యక్ష 17,291 కేసులు అధ్యక్ష. 2021 నుంచి 2025 వరకు అధ్యక్ష 12,434 కేసులు అధ్యక్ష. 2026 నేటి దాకా అధ్యక్ష కేవలం 1,228 కేసులు అధ్యక్ష. అనుబంధం జత చేయడం అధ్యక్ష. అధ్యక్ష సి ప్రశ్న అధ్యక్ష ప్రతి జిల్లాకు ఒక అనుసంధాన అధికారి, లైజన్ ఆఫీసర్ ప్రభుత్వం నియమించింది అధ్యక్ష. వారు గౌరవ హైకోర్టుల ప్రభుత్వ న్యాయవాదులకు మరియు జిల్లా పరిపాలనతో పాటు అనుసంధానం చేస్తూ ఉంటారు అధ్యక్ష. మరియు డబ్ల్యూపీఓ రాతపూర్వకంగా సూచనలు మరియు ప్రతివాద అఫిడవిట్ల నిర్ణీత సమయం దాఖలు చేయడానికి కూడా వాళ్ళు గైడెన్స్ ఇస్తారు అధ్యక్ష. అలాగే అధ్యక్ష గౌరవ ఉన్నత న్యాయస్థానంలో పెండింగ్లో ఉన్న కేసులన్నీ కూడా పర్యవేక్షించడానికి ప్రతి కలెక్టరేట్లో కూడా ఒక లీగల్ సెల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. మూడోది అధ్యక్ష ప్రవేశ స్థాయిలో ప్రభుత్వ ప్రయోజనాలు చురుగ్గా కాపాడుకోవడానికి ప్రభుత్వ న్యాయవాదుల సమాచారాన్ని సంరక్షించడానికి టెంప్లెట్ల ద్వారా ఉపయోగించాలని కలెక్టర్లకు, తహసీల్దారులందరికీ కూడా సూచన ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అలాగే అధ్యక్ష కోర్టు కేసులను ఎలా నిర్వహించాలి, మరి కౌంటర్ ఎఫిడవిట్ రూపొందించడం కోసం, అప్పీళ్లు, రివిజన్ల, పిటిషన్ల కోసం అధ్యక్ష స్పీకింగ్ ఆర్డర్లు ఇచ్చే విధంగా డిప్యూటీ తహసీల్దార్లకి అలాగే తహసీల్దార్లకు వర్క్షాప్ కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అలాగే ఆంధ్రప్రదేశ్ ఆన్లైన్ లిటిగేషన్ కేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా, వెబ్సైట్ ద్వారా అధ్యక్ష ఎఫిడవిట్లు, ఆర్డర్లు డౌన్లోడ్ చేసుకోవడం మరియు సంబంధిత తహసీల్దార్, ఆర్డీఓలను సరైన కౌంటర్లు మొదలైన వాటిని సమర్పించడం కోసం అధ్యక్ష ఆదేశాలు జిల్లా లీగల్ సెల్ పర్యవేక్షిస్తుంది అధ్యక్ష. ఆఖరిగా అధ్యక్ష జాయింట్ కలెక్టర్తో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా క్రమం తప్పకుండా సమీక్ష నిర్వహించి కోర్టు కేసులను సక్రమంగా పరిష్కరించే విధంగా
తీసుకోవాల్సిన చర్యలపై వారిని మార్గదర్శకాలన్నీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది అధ్యక్ష. రాబోయే 2 ఏళ్లలో పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీ నిర్మాణం పూర్తి చేస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ స్పష్టం చేశారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో టీడీపీ సభ్యులు రాధాకృష్ణ, జనసేన సభ్యులు కొనతల రామకృష్ణ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. జగన్ పాలనలో వైద్య కళాశాలలు నిర్మించామని అసత్య ప్రచారం చేస్తోందని ధ్వజమెత్తారు. పార్వతీపురంలో కనీసం భూసేకరణ చేపట్టలేదని, కానీ కాలేజీ నిర్మించామని ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. 10 కాలేజీలు పీపీపీ విధానంలో నిర్మించేందుకు కూటమి చర్యలు చేపట్టిందని వివరించారు. 2 దశల్లో కాలేజీ నిర్మాణాలు పూర్తి చేస్తామని మంత్రి సత్యకుమార్ స్పష్టం చేశారు. 3 సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ కింద 3 శాస్కీ కింద మంజూరయ్యే అధ్యక్ష. దీనికి మొత్తం వెచ్చించాల్సిన మొత్తం అయితే 8,480 కోట్లు అయితే గత ప్రభుత్వం 4 సంవత్సరాల్లో 2020లో మంజూరైన కళాశాలలు 4 సంవత్సరాల్లో 1,500 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టింది అధ్యక్ష. తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 938 కోట్లు ఖర్చు పెట్టి వివిధ దశల్లో ఆగిపోయిన పనులని పూర్తి చేసే పని కూడా చేసింది అధ్యక్ష. ఇక్కడ ప్రధానంగా గుర్తించాల్సిన విషయం ఏంటంటే మొదట్లో హడావిడిగా 23 సంవత్సరంలో హడావిడిగా మొదలుపెట్టిన కళాశాలలు ఏవైతే ఉన్నాయో రాజమండ్రి కానీ, విజయనగరం కానీ, ఏలూరు కానీ, నంద్యాల కానీ ఇటువంటి కళాశాలల్లో వాళ్ళు పెట్టాల్సిన మొత్తం ఖర్చు 3,525 కోట్లు అయితే 918 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు అధ్యక్ష. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 20 నెలల్లో 530 కోట్లు ఖర్చు పెట్టింది. ఇక 10 కాలేజీలు ఏవైతే పీపీపీ మోడల్లో ప్రతిపాదిస్తున్నామో వాటిలో పెట్టాల్సిన ఖర్చు 4,955 కోట్లు అయితే 631 కోట్లు మాత్రమే గత ప్రభుత్వం ఖర్చు పెట్టింది అధ్యక్ష. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 406 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. దురదృష్టకరమైన విషయం ఏంటంటే అధ్యక్ష, 10 కళాశాలల్లో 631 కోట్లు ఖర్చు పెడితే దాంట్లో 396 కోట్లు సింహభాగం కేవలం పులివెందులకు మాత్రమే ఖర్చు పెట్టారు అధ్యక్ష. ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే ఈ వైద్య కళాశాలలు పేద విద్యార్థులకి నాణ్యమైన వైద్యాన్ని అందించడానికి, పేదలకి మెరుగైన వైద్య సేవలను అందించడానికి అయితే ఒక సంరక్షకుడిగా ఉంటున్న వ్యక్తి అన్ని 17 కళాశాలల మీద ఏకదృష్టితో చూడాలా, అన్నింటినీ అభివృద్ధి చేసే దిశగా ప్రయత్నం చేయాలి అధ్యక్ష. తప్పు లేదు సొంత నియోజకవర్గం మీద ప్రేమ కురిపించడంలో, కానీ 631 కోట్లకు గాను దాదాపు 400 కోట్లు ఒకే కళాశాల మీద ఖర్చు పెట్టి మిగతా కళాశాలల మీద వివక్ష చూపే ప్రయత్నం చేశారు అధ్యక్ష. మీ నియోజకవర్గానికి సంబంధించి కూడా 500 కోట్లు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇస్తే 10,70,00,000 మాత్రమే ఖర్చు పెట్టారు అధ్యక్ష. ఇంకా అటువైపు పార్వతీపురం అయితే భూ సేకరణ కూడా జరగలేదు అధ్యక్ష. కానీ ప్రతి ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా 17 కళాశాలలు నిర్మించామని చెప్తారు అధ్యక్ష. 8,480 కోట్లు ఖర్చు పెట్టాల్సిన చోట కేవలం 1,500 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టి 4 సంవత్సరాల్లో కళాశాలలు నిర్మించామని చెప్తుంటే పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా మేము 17 కళాశాలలు నిర్మించామని మాట్లాడుతుంటారు. ఇలా ఖర్చు పెట్టినవి ఇవన్నీ రికార్డులో ఉన్నాయి అధ్యక్ష, ఏ సమయంలో ఎంత ఖర్చు పెట్టారు అని చెప్పి. జన విజ్ఞాన వేదిక విజయవాడ స్కై వాచెస్ గాంధీ హిల్ ఫౌండేషన్ సంయుక్తంగా గాంధీ హిల్ పై అత్యాధునిక టెలిస్కోప్లతో విద్యార్థులు చంద్రగ్రహణం వీక్షించారు. గ్రహణాలు అరుదుగా వస్తుంటాయని, ఈ అద్భుతాలను తప్పకుండా వీక్షించాలని జన విజ్ఞాన వేదిక విజయవాడ నగర ప్రధాన కార్యదర్శి వెలగా శ్రీనివాస్ చెప్పారు. శాస్త్ర విజ్ఞానం ఇంతగా అభివృద్ధి చెందిన కాలంలో ఈ మూఢనమ్మకాల సమాజాన్ని, దేశాన్ని వెనక్కి నెడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. జన విజ్ఞాన వేదిక విజయవాడ స్కై వాచర్స్ గాంధీ హిల్ ఫౌండేషన్ సంయుక్తంగా గాంధీ హిల్ పై అత్యాధునిక టెలిస్కోప్లతో చంద్రగ్రహణం వీక్షణకు ఏర్పాట్లు చేశారు. గాంధీ హిల్ శిఖరాగ్రం నుండి వందలాది మంది ప్రజలకు గ్రహణాలు, అంతరిక్ష విషయాలను వివరిస్తూ చూపించారు. ఈ సందర్భంగా జన విజ్ఞాన వేదిక విజయవాడ నగర ప్రధాన కార్యదర్శి వెలగా శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రహణాలు అరుదుగా వస్తుంటాయని, ఈ అద్భుతాలను తప్పకుండా వీక్షించాలని చెప్పారు. విషయంలో అనేక మూఢనమ్మకాలు ఉన్నాయని, శాస్త్ర విజ్ఞానం ఇంతగా అభివృద్ధి చెందిన కాలంలో ఈ మూఢ నమ్మకాలు సమాజాన్ని, దేశాన్ని వెనక్కి నెడుతున్నాయని చెప్పారు. విజయవాడ స్కై వాచర్స్ కన్వీనర్ పోతిన ఉమా మాట్లాడుతూ విజయవాడలో పాక్షిక చంద్రగ్రహణం వీక్షించే అవకాశం ఉందని అందరికీ టెలిస్కోప్ సహాయంతో చూపిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక నగర అధ్యక్షులు ఎం రత్నకమల్, రాష్ట్ర కార్యదర్శి బోయి రవి, రాష్ట్ర కమిటీ సభ్యులు శోభన్ కుమార్ పాల్గొన్నారు. చంద్రగ్రహణం సందర్భంగా జన విజ్ఞాన వేదిక విజయవాడ స్కై వాచర్స్ గాంధీ హిల్ ఫౌండేషన్ తరఫున ఇక్కడ విజయవాడలో గాంధీ హిల్ మీద చంద్రగ్రహణ వీక్షణం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇటువంటి అద్భుతమైన అకేషన్స్ సందర్భంగా ప్రజలందరికీ ఈ అద్భుతాన్ని చూపించాలి, అత్యాధునికమైన టెలిస్కోపులతో చూపించాలని చెప్పి ఈ 3 ఆర్గనైజేషన్స్ కలిపి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అట్లనే గ్రహణాల సందర్భంగా అనేక మందికి అనేకమైన మూఢనమ్మకాలు ఉంటాయి.
కానీ ఆ మూఢనమ్మకాలతో మనం చూడాల్సిన అద్భుతాలు మిస్ అయిపోతూ ఉంటారు. అలా కాదు, మూఢనమ్మకాలకి మీకున్న నమ్మకాలకి గ్రహణాలకి సంబంధం లేదు. ఇటువంటి అరుదుగా కనిపించే అద్భుతాలు కాబట్టి ఇవి చూడటం మిస్ కాకూడదు అనే ఉద్దేశంతో మేము ప్రజలందరినీ ఆహ్వానించి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. లూనార్ ఎక్లిప్స్ అనేది గ్లోబల్ వైజ్ ఉంది. అయితే ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ కొన్ని కంట్రీస్లో మనకి టోటల్ లూనార్ ఎక్లిప్స్ కనిపిస్తే మనకి విజయవాడలో మనకి పార్షల్ లూనార్ ఎక్లిప్స్ మాత్రం మనకు కనిపిస్తుంది. పార్షల్ లూనార్ ఎక్లిప్స్ కూడా మనకి ఎండ్ ఆఫ్ ద ఎక్లిప్సే మనకు కనిపిస్తుంది. సో మనకి విజయవాడలో మనకి 6:14కి మనకి మూన్ రైజ్ అవుతుంది, విత్ ఎక్లిప్స్తో రైజ్ అవుతుంది. సో మనకి విజయవాడలో మనకి 1 hour 30 minutes మనకి ఎక్లిప్స్ అనేది ఉంటుంది. 6:14కి మనకి పార్షల్ ఎక్లిప్స్ రైజ్ అయిన తర్వాత మనకి 6:47కి మనకి టోటల్ లూనార్ ఎక్లిప్స్ అనేది ఎండ్ అయిపోతుంది. ఆ తర్వాత పార్షల్ లూనార్ ఎక్లిప్స్ అనేది మనకి విజయవాడలో స్టార్ట్ అవుతుంది. సో అప్పుడు మనకి మూన్ అనేది మనకి ఒక యాష్ కలర్లో డిమ్ లైట్లో కనిపిస్తుంది. సో ఆ తర్వాత మనకి 7:47కి టోటల్గా రిలీజ్ అయిపోయి వైట్ కలర్లో మూన్ అనేది కనిపిస్తుంది. మరి ముఖ్యంగా ఇప్పుడు మన సమాజంలో చూసినప్పుడు గత 2 రోజులుగా లూనార్ ఎక్లిప్స్ వస్తుంది, ఎవరు బయటికి రావద్దు, ఎవరు ఏం పనులు చేసుకోవద్దు, దేవాలయాల్లోంచి బయటికి రావద్దు అనే రకరకాల అపోహలతో ప్రజలందరినీ కూడా ఈ అందమైన దృశ్యాన్ని చూడనీయకుండా ఎన్నో రకాలైన మూఢనమ్మకాలను ప్రచారం చేశారు. జన విజ్ఞాన వేదిక ద్వారా ఒకటే తెలియజేసుకుంటున్నాం. ఇక్కడ చూడండి ఎంత లూనార్ ఎక్లిప్స్ రూపంలో ఎంత రెడ్గా కనపడుతుంది. ఎందుకు రెడ్గా కనపడుతుంది? సైంటిఫికల్గా ఎక్స్పెరిమెంటల్గా ప్రూవ్ అయింది. సన్స్ రేడియేషన్ ఎక్కువ తీసుకొని ఇప్పుడు మూన్ బాగా గ్లోరిఫైడ్గా దాని లైట్ అంతా కూడా మనకి చూస్తుంది, రెడ్ లైట్ కనపడుతూ ఉంది. ఇదంతా కూడా సైంటిఫికల్గా ప్రూవ్ అయింది. మొన్నటి నుంచి చెప్తూ ఉన్నారు ఏమని, అందరూ కూడా బాలింతలు బయటకు రావద్దు, పసిపిల్లలు బయటకు రావద్దు, మీ అందరూ కూడా మోషన్కి వెళ్ళొద్దు, స్నానాలు చేయాలి, ఇళ్లలోంచి బయటకు రావద్దు అనే రకమైన అపోహలు ఎన్నో రిలీజియస్ ప్రాక్టీసెస్ వాళ్ళు రకరకాల వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఇదంతా తప్పండి. సైంటిఫికల్గా ఎంతో అడ్వాన్స్మెంట్గా డెవలప్మెంట్ అయ్యి ఉన్నాం మనం. ఇటువంటి వాడిని ప్రొపగేట్ చేయొద్దండి. ఇటువంటి అందమైన వీక్షణ ఈ లూనార్ ఎక్లిప్స్ అందరూ వీక్షించాలండి. ఏమీ అవ్వదండి. మేము దాంట్లో నుంచి చూసాము, చాలా బాగుంది. చూసాం మేము, చాలా బాగుంది. ఇంత ముందు కూడా చూసాం మేము. బట్ ఇక్కడ టెలిస్కోప్ అవన్నీ పెట్టి మంచిగా చూపించారు. దాని నుండి చూసేసరికి చాలా రంగులుగా చాలా బాగా కనిపించింది. హ్యాపీగా ఉంది చూసినందుకు. టెలిస్కోప్ నుంచి బాగా మంచిగా వ్యూ కనిపిస్తుంది. మేము నార్మల్గా చూడాలి అని వచ్చినాం, బట్ దాని నుంచి టెలిస్కోప్ నుంచి చూసేసరికి చాలా రంగులుగా హ్యాపీగా ఉంది, బాగుంది, బాగా కనిపిస్తుంది. బికాజ్ ఈరోజు చాలా హ్యాపీగా ఉంది చూసినందుకు. లేదు, ఫస్ట్ టైం చూస్తున్నాం, అందుకనే ఈరోజు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. బాగా కనిపించింది. టెలిస్కోప్లో చూపించినందుకు రంగులుగా నీట్గా బాగా కనిపించింది. చూసి షాక్ అయ్యామంటే ఇంత బాగుంటుందా, ఇట్లా ఉంటుందా అని చెప్పేసి. ప్రధాని మోదీ పాలనలో దేశ విద్యారంగం నిర్వీర్యమైపోయిందని ఏపీ విద్యారంగ పరిరక్షణ కమిటీ కన్వీనర్ రమేష్ పట్నాయక్ విమర్శించారు. దేశంలో మతోన్మాద శక్తులు రాజ్యమేలుతున్నాయని, ప్రాంతీయ భాషా వ్యవహారాలపై దాడులు జరుగుతున్నాయని దుయ్యబట్టారు. ఆర్ఎస్ఎస్ అజెండాను అమలు చేసేందుకు బీజేపీ యత్నిస్తుందని పట్నాయక్ మండిపడ్డారు. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడీఎస్యు జాతీయ ప్రథమ మహాసభలు విజయవాడలో ప్రారంభమయ్యాయి. సింగ్నగర్లోని గుజ్జుల సరళాదేవి కళ్యాణ మండపంలో 2 రోజుల పాటు మహాసభలు జరగనున్నాయి. ఏపీ విద్యారంగ పరిరక్షణ కమిటీ కన్వీనర్ రమేష్ పట్నాయక్ పీడీఎస్యు జెండాను ఆవిష్కరించి ప్రథమ జాతీయ మహాసభలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా పట్నాయక్ మాట్లాడుతూ దేశంలో మతోన్మాద పోకడలు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. కొందరు స్వార్థ రాజకీయ నాయకులు ప్రాంతీయ భాషా భేదాలు తీసుకువస్తున్నారని, భౌతిక దాడులకు వెనకాడడం లేదని ఆయన దుయ్యబట్టారు. లౌకిక ప్రజాస్వామ్యవాదులు ఏకతాటిపైకి వచ్చి మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా పోరాడాల్సిన ఆవశ్యకత ఏర్పడిందని పట్నాయక్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పీడీఎస్యు జాతీయ కన్వీనర్ రామకృష్ణ మాట్లాడుతూ దేశంలో విద్యా వ్యవస్థను కాషాయీకరణ చేసేందుకు మోదీ సర్కార్ 2020 జాతీయ విద్యా విధానాన్ని అమలు చేస్తుందని ధ్వజమెత్తారు. బీజేపీ ప్రభుత్వం హిందుత్వంపై పెట్టిన దృష్టి విద్యా విధానంపై పెట్టలేదని దుయ్యబట్టారు. జాతీయ బడ్జెట్లో విద్యారంగానికి 6% నిధులు కేటాయించాల్సి ఉంటే 2026-27 వార్షిక బడ్జెట్లో కనీసం 3% నిధులు కూడా కేటాయించలేదని ఆయన దుయ్యబట్టారు.
మోదీ విధానాలతో పేదలు, దళిత వర్గాలు ఉన్నత విద్యకు దూరమయ్యే ప్రమాదం ఏర్పడిందని రామకృష్ణ మండిపడ్డారు. విద్యారంగం పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న వైఖరికి వ్యతిరేకంగా జాతీయ మహాసభలో కార్యాచరణ రూపొందిస్తామని రామకృష్ణ స్పష్టం చేశారు. ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్ యూనియన్ పీడీఎస్ నేషనల్ ఫస్ట్ కాన్ఫరెన్స్ ఆంధ్రప్రదేశ్ విజయవాడలో జరుగుతూ ఉంది. దీనికి అన్ని రాష్ట్రాల నుంచి కూడా విద్యార్థులు హాజరయ్యారు. ప్రధానంగా పీడీఎస్ ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికతో శాస్త్రీయ విద్యా సాధన కోసం, నూతన సమాజ ఆవిష్కరణ కోసం ఏర్పడినటువంటి పీడీఎస్ 50 ఏళ్ల వసంతాలని పూర్తి చేసుకున్నటువంటి నేపథ్యంలో, అలాగే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి విద్యారంగాన్ని సమీక్షించడం కోసం పీడీఎస్ జాతీయ కాన్ఫరెన్స్ని నిర్వహించుకుంటూ ఉంది. ఈ దేశంలో ఈరోజు మోడీ ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ కూడా ఈ సమాజాన్ని మార్చడానికి, చైతన్యాన్ని పెంచడానికి, శాస్త్రీయమైనటువంటి భావాలని పెంపొందించడానికి, అటువంటి రూపకల్పన చేసేటువంటి సిలబస్ని తయారు చేయాలనేటువంటిది మేమంతా ఆకాంక్షించాం. కానీ ఈరోజు దానికి భిన్నంగా బీజేపీ ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగినటువంటి దాన్ని ముందుకు తీసుకొస్తూ ఉంది. దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.